పిల్లలు, నిన్నటి దినాన అబ్రహాము దేవుని మాటకు లోబడి ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో తెలుసుకున్నాము. ఈ దినాన లోకాన్ని మార్చే వ్యక్తిగా మోషేను ఎలా లేపుకున్నాడో దేవుడు తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింత గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. మోషే జననము దేవుడు ఎలా పిలుచుకున్నాడో నిర్గమకాండము 2వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మనం తెలుసుకుంటాం. ఐగుప్తి దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో యూదుల్లో పుట్టిన ప్రతి కుమార్ని చంపమని ఆదేశిస్తాడనమాట. ఆ సమయంలో మోషే లేవి వంశంలో జన్మించాడు. చాలా అందంగా ఉండేవాడు. మోషే ఎవ్వరికి కనబడకుండా వాళ్ళ అమ్మ దాచిపెట్టింది. 3 నెలలు దాచిందంట. కానీ ఇంకా దాచలేకపోయిందంట. ఒకరోజు ఏం చేసిందంటే జమ్ము పెట్టి తీసుకొని దానిలో నీళ్లు పోకుండా జిగటమన్ను కీలు పూసేసి అందులో మోషేని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ము దగ్గర వదిలేసింది. అయితే ఐగుప్తు యువరాన్ని ఫరో కుమార్తె ఆమె వచ్చి ఏం చేసిందంటే ఈ పెట్టె చూసి తెరిచి చూసినప్పుడు ఏడుస్తూ ఉంటాడు మోషే. కనికరం పుడుతుంది అనమాట. సరే, మోషేని ఏం చేసింది, రాజభవనానికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మనే పెంచేలా చేసింది అనమాట. పెద్దవాడైపోయిన తర్వాత మోషే ఏం చేస్తాడంటే వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది కదా, ఇస్రాయేల్ కష్టాలన్నీ చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఆయనకి బాధ అనిపిస్తుంది అనమాట. విచారంగా ఉంటాడు. ఏంటంటే అయ్యో వీళ్ళు కొట్లాడుకుంటే వెళ్ళి వాళ్ళని రక్షించాలని చూస్తాడు. అయితే అది తెలిసిపోతుంది ఫరోకి. అమ్మో ఇంకా నన్ను చంపేస్తాడని రాజభవనం వదిలేసి తన ప్రాణం కోసం మిద్యాన్ దేశానికి పారిపోతాడు. అక్కడ వాళ్ళ మామ మందని వేపుతూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే అగ్నికి దహించబడిన మండుచున్న పొదను చూస్తాడు. అది అసాధారణమైన దృశ్యంగా కనబడుతుంది. ఏంటి, మండుచున్న పొద కాలిపోవట్లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసత్వం నుండి నువ్వు బయట తీసుకురావాలి, వారి పితరులతో వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్తానని చెప్పాలి అని చెప్తాడు. మోషేకి భయం వేస్తుంది. అమ్మో, నేను మాట నేర్పడిని కాదు, నేను నోటి మాంద్యం కలవాడిని, నాలిక మాంద్యం కలిగవాడిని అని చెప్తాడు. దేవుడు నీవు ఏం పలకాలో నీకు బోధిస్తాను, నీ నోటికి తోడేంట నీకు తోడేంట అని హామీ ఇస్తాడనమాట. దేవుడు మోషే తాను దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మోషేను అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే నాయకుడుగా చేస్తాడు దేవుడు. మరి మీలో ప్రతి ఒక్కరు ఒక నాయకులే. దేవుని తెలుసుకున్న తర్వాత తెలియని వాళ్ళు ఉంటారు కదా, వారు దారి తప్పిన వారు, అక్కర్లో ఉన్న ప్రజల్ని భూమిపైన దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మీరు ఉన్నారని ఉద్దేశం, దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉండాల. ప్రార్థన చేద్దామా? ప్రియమైన మా దేవా, నా జీవితంలో మీ ప్రణాళికపై వందనాలు. నేను నాయకత్వం చేయడానికి అభిషేకించండి. నన్ను మీకు సమర్పించుకుంటున్నాను. నేను మీ కొరకు అద్భుతాలు చేయాలని, గొప్ప నాయకత్వం చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. ఇతరులకు సహాయం చేయడానికి నన్ను ఎన్నుకోండి, సిద్ధం చేయండి, మార్గంలో నడిపించండి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.